ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపడతారో అక్కడే దేవతలు కొలువుంటారని అర్థం. శివాజీ గారు అలా వ్యాఖ్యలు చేయడం చాలా రాంగ్. అది స్త్రీ యొక్క అవయవాల్ని సామాన్లు అనడం, తర్వాత దరిద్ర కొట్టు ముండ అనడం. ముండని ఎవరిని అంటారు? భర్త చనిపోయిన వాళ్ళని ముండలు అంటారు. సో ఆ రెండు వర్డ్స్ యూజ్ చేయడం అది చాలా తప్పు. ఇప్పుడు మొత్తం ఒక నాగబాబు గారే కావచ్చు, ప్రకాష్ రాజ్ గారే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడాను శివాజీ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు, బహిరంగ క్షమాపణలు. ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరై చీవాట్లు కూడా తినడం జరిగిందండి. ఇప్పుడు హీరోయిన్లు ఎట్లుంటారో అందరికీ తెలుసు. గ్లామర్ రోల్ చేయమంటే గ్లామర్ రోల్ చేస్తారు, ట్రెడిషనల్ గా చేయమంటే చేస్తారు, విలన్ గా చేయమంటే చేస్తారు. రమ్యకృష్ణ తీసుకోండి, హలో బ్రదర్ సినిమాలో మొత్తం హాఫ్ న్యూడ్ గా చూపించేస్తారు ఈవీవి సత్యనారాయణ గారు. అదే కోటి రామకృష్ణ గారు అమ్మోరు సినిమాలో దేవతలాగా మొత్తం వస్త్రాలన్నీ చుట్టేశారు ఒంటి నిండా. అదే నరసింహ సినిమాలో నీలాంబరి విలన్ గా మోడర్న్ గా అన్నమాట వెస్టర్న్ అవుట్ఫిట్స్ తో కనిపించింది. సో హీరోయిన్లు ఏం వేసుకోవాలనేది డిసైడ్ చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆ మాత్రం కూడా శివాజీ గారికి అవగాహన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. హీరోయిన్లు అంత తక్కువ చేయకండి. హీరోయిన్లకు చాలా చరిత్ర ఉంది మన ఇండియన్ హీరోయిన్స్, మీ అందరూ తెలుసు. ఆ రోజుల్లో జానకి రామచంద్రన్ గారు సీఎం అయిపోయారు డైరెక్ట్ గా, మీకు తెలుసో తెలియదు, తమిళనాడుకి. ఆ తర్వాత జయలలిత గారు అయితే ఇంకా 6 times సీఎం. ఆమె జయలలిత గారు అందరికి తెలుసు కదా, సీఎం జయలలిత అంటారు. అలాగే స్మృతి ఇరానీ అందరికీ తెలుసు, ఆమె అయితే సెంట్రల్ మినిస్టర్ అయిపోయింది, హెచ్ఆర్డి మినిస్టర్. మోడీ గారు పక్కన వెళ్ళి కూర్చుంది, మీకు తెలుసు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది, ఒక జయప్రద గారు కావచ్చు, ఒక విజయశాంతి గారు కావచ్చు, రోజారెడ్డి కూడా మరి మినిస్టర్ అయింది కదా. సో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు సినిమా హీరోయిన్లు. ఆయన సినిమా హీరోయిన్లు అందరూ అని అన్నాడు, పని కొందరు అన్నా పని బాగుండు, అందరూ అంటాము చాలా బాధాకరం. సో చిన్నపిల్లాడి ఆకలి తీర్చే పాటల్ని సామాన్లు అని అనడం అది కూడా తప్పే. ఎనీవే ఆయనకైతే ఆయన శిక్ష అయితే పడేటట్టే ఉంది. ఈ రోజు ఉదయం నుండి ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చోబెట్టారు. మహిళా కమిషన్ బయటకు వచ్చి సారీ కూడా చెప్పారు కదా, దీనికి ఎందుకు అంతగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరూ కానీ అన్వేషణ అంటే ఎవరు హీరో వాళ్ళు కూడా ఎందుకు దీన్ని పొడిగిస్తున్నారు? ఇంకా ఇది చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం అయితే ఇది అంత చిన్న విషయం అయితే మేమందరం మాట్లాడడం, మీరు కూడా అడగరు కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, అన్నసూయ, చిన్మయి, ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు. హీరోయిన్లు కించపరిచే విధంగా మాట్లాడారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాల్ ఓపెనింగ్ కి ఏ డ్రెస్ చేసుకోవాలంటే డబ్బులు ఇచ్చేవారు డిసైడ్ చేస్తారు. మొన్న మేము ఒక మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాం. మాల్ అంటే మాల్ కాదు, అరబిక్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కి 25 లక్షలు ఎంతో తీసుకుంది. ఏమి ఆమె ఎవరు, సన్నీ లియోన్. డ్రెస్సులు ఇట్లాంటి ఈ స్టైల్లో మాకు వేసుకోవాలని వాళ్ళు పంపించారు అనమాట ఓనర్స్. సో నిధి అగర్వాల్ ఆ రకంగా డ్రెస్ వేసుకుందంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు అట్లా అలాంటి డ్రెస్సులు వేసుకోమన్నారని, వెస్ట్రన్ ఫిట్ లో నమ్మన్నారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎనీవే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. సత్య గారు, నేనేమంటానంటే లైక్ ఫ్రీడమ్ అనేది తప్పు కాదు ఆ లేడీస్ కి, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత కానీ వాళ్ళు ఇబ్బంది పడేంత ఫ్రీడమ్ అవసరం అంటారా? ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, ఆ రోజుల్లో తీసుకుంటే సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారదా గారు, కాంచన గారు ఎంతో సాంప్రదాయంగా నటించేవారు. ఇప్పుడు వాణిశ్రీ గారి సినిమాలో జ్యోతిలక్ష్మి జయమాలిని లేదా, ఉందిగా. ఆ తర్వాత జనరేషన్కి వస్తే సౌందర్య, రమ్యకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ జనరేషన్, విజయశాంతి వీళ్ళంతా. మరి ఆ జనరేషన్ లో సిల్క్ స్మిత, డిస్కో శాంత లేరా? ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్ ఒక అనుష్క, త్రిష, నయనతార వీళ్ళ జనరేషన్ లో కూడా ఉన్నారు కదా, ముమైత్ ఖాన్ అని, సన్నీ లియోన్ అని. సో అన్ని రకాల పాత్రలు ఉంటేనే సినిమా రంగం. వాళ్ళు అట్లా హాఫ్ న్యూడ్ గా కనిపించారంటే ఏదో డబ్బు కోసం అట్లా చేస్తున్నారు. డైరెక్టర్ ని క్వశ్చన్ చేయాలి, అంతేగాని హీరోయిన్ డైరెక్ట్ గా అనుకోవడం కదా. ఆయన కూడా హీరోగా చేశారు, సినిమాల ప్రకారం అనలేదు కదండి, బయటకు వచ్చినప్పుడు చెప్పారు కదండి. సినిమా హీరోయిన్ అని అన్నాడు ఆయన. సినిమా హీరోయిన్ అన్నాడు, దానికి కూడా ఆన్సర్ చెప్పాను కదా. బయట అంటే మాల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆడియో లాంచ్ కావని, మాల్ కావని ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ స్టైల్లో రావాలి అని డ్రెస్సింగ్ వాళ్ళే పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన సన్నీ లియోన్ అరబిక్ రెస్టారెంట్ మాదాపూర్ కి తీసుకొచ్చాము. నేను ఉప్పల్ బాలు, బిగ్ బాస్ సోహెల్ అందరూ వచ్చాము, వాళ్ళు పంపించారు ఈ స్టైల్లో మీరు డ్రెస్ తీసుకుంటాం. వాళ్ళు డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చేసి ఇప్పుడు బయట వాళ్ళ చేతులు వేస్తున్నారని, కళ్ళతో చూస్తున్నారని, కాళ్ళతో తొక్కుతున్నారని చెప్పేసి పబ్లిక్ ని టార్గెట్ చేస్తున్నారు. సమంత గారి విషయం ఇలా జరిగింది, జ్యోతిక గారి విషయం ఇట్లా జరిగింది, నిధి అగర్వాల్ విషయం ఇట్లా జరిగింది. అది కంప్లీట్ గా బౌన్సర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది. అంతేగాని హీరోయిన్లు అనడం అయితే మాత్రం చాలా దురదృష్టకరం.
విచారకరమని నేను మరి అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇప్పుడు అవతల వాళ్ళ ప్రకారం వేసుకోవాలి డ్రెస్సులు అన్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇట్లాంటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకోలేదు కదండి. మరి సాయి పల్లవి గారికి అలాంటి డ్రెస్సులు సూట్ కావు కూడా నేను చెప్తున్నాను కదా. ఆ, సాయి పల్లవి గారికి అట్లాంటి డ్రెస్సులు సూట్ కావు. అంటే అనుష్క వేసుకుంటేనే శెట్టి తెలుస్తుంది గారు కదా సూట్ అవుతుందా, సూట్ అనుష్క అవ్వదా? శెట్టి గారు సూట్ అవుతాయి. సూట్ అవుతాయి కదా. మరి ఆమె కూడా చాలా వరకు ఆడియో లంచ్ లో శారీలు కట్టుకొస్తుంది. నువ్వు బిల్లా సినిమా లేదంటే చూడలేదమ్మా? బిల్లా సినిమా చూడలేదు అనుష్క శెట్టి. బయట ఆడియో లంచ్లు అండి, బిల్లా ఆడియో చూడలేదు. లంచ్లకి షాపింగ్ మాల్ విజిట్లకి వాటికి చెప్తున్నాను నేను. ఆడియో లాంచ్లకి షాపింగ్ మాల్ విజిట్స్ కి వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు చెప్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అనసూయ విషయం తీసుకుందాం. అనసూయ బ్రా వేసిందని అంతగా జనాలు గొంతు చించుకుంటున్నారు కదా. ఆ బీచ్ కి వెళ్ళింది, బీచ్ లో వేసుకుంది. బీచ్ లో ఎవరైనా సారీ కట్టుకుంటారా, ఫ్రాక్ వేసుకుంటారా? ఆమె వేసుకున్న బ్రాయే కదా పోస్ట్ చేయడం వేసుకుంటారు. ఎందుకండి దాన్ని? ఏమండి, ఆవిడ అది ఆమె అక్కడ ఇష్టం అండి, అది ఆమె ఇష్టము, అవి అందరూ అది ఆమె ఇష్టం, అది కదండి. అది ఆమె ఇష్టం. తప్పు. ఆ బీచ్ లోనే కదా వేసుకుంది ఆమె. ఆ, ఆమె ఇంట్లో వరలక్ష్మి వ్రతం బీచ్ లోనే చేసింది, పెట్టుకోకపోయింది, వరలక్ష్మి బోర్డులో వ్రతం చేసుకున్నాడు, పెట్టుకుంది. పట్టు చీర కట్టింది కదా. ఆ, సో అదనమాట ఆడవాళ్ళు. ఇప్పుడు అది ముండా అని అనొచ్చా అసలు? ఆడవాళ్ళని ఆ, ముండాని ఎవరిని అంటారు? భారతీయ స్త్రీని, భర్త చచ్చిపోయిన అవును. వాళ్ళని మొగుడు చచ్చిన ముండా అంటారు. ఆ, సాంబాలు అని అనొచ్చు కదా. ఎందుకు అట్లా పెట్టారు? ఆ. ఒక చిన్న పిల్లలు శిశువులు ఆకలి తీర్చే ఒక స్త్రీ యొక్క భాగాల్ని సామాలతో పోల్చొచ్చా? కాదండి, ఇప్పుడు మరి సామాన్ అనేవాడు మరి ఆయన శివాజీ తప్పుగా గారు అనక మాట్లాడారు. ముందే ఆ, ఒక పెద్ద సాంగ్ లో ఉంది. ఎవరన్నా మరి దానికి తప్పే, పెట్టకూడదండి. ఎవరన్నా తప్పే. శివాజీ గారు కాదు, ఎవరన్నా తప్పే, దానికి బయట తీసుకురాలేదు. ఎవరన్నా తప్పే. దాన్ని ఎందుకు బయట చెప్తున్నా కదా, తీసుకురాలేదు వాళ్ళు అన్న? చెప్తే తప్పు కాదు, శివాజీ గారు చెప్తే తప్పు. ఈ విషయం ఎవరన్నా కూడా తప్పు. శివాజీ గారు అని అనలేదు కాదు, ఎవరన్నా ఆడవాళ్ళ యొక్క అవయవాల సామాన్లు అని అంటే ఎవరన్నా కూడా తప్పే. అదే ఇది ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. కదా. స్త్రీలను మనం గౌరవించుకోవాలని నేను చెప్తున్నా. మరి చిక్రీ సాంగ్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? పెడతారేమో ఎవరికి తెలుసు. అందరూ కూడా ఇంకెప్పుడు సామాన్లు పెడతారండి? శివాజీ గారి మీద కేసు అయిపోతే నాగబాబు చూడండి. ఆ వస్తారు, సినిమాకి రిలీజ్ కాలేదు కదా. ఆ, సినిమా రిలీజ్ అయినప్పుడు పెడతారేమో, చూడాలి. వెయిట్ అండ్ అప్పుడు సీ. కాదండి, సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది అందరూ వెయిట్ అండ్ సీ. చేస్తున్నావు. సినిమా రిలీజ్ అయినప్పుడు అందరికి వెళ్ళిపోయినాక చూస్తారేమో, ఎట్లా చూడాలి. అండి? మరి సామాన్లు అనగానే ఎవరైనా చిక్రీ సాంగ్ కూడా సపోర్ట్ చేయడం లా, అవును, ఆ సాంగ్ కూడా సపోర్ట్ చేయడం లేదు. అవును. ఆడవాళ్ళని గౌరవించాలని నేను చెప్తున్నా. మరి ఇప్పుడు అబ్బాయి ఎవరో ఆంటీ సామాన్లు అని అన్నాడంట. తప్పే. అబ్బాయిని వదిలేస్తారు, అది కూడా అక్కడ వదిలేస్తారు. డీజే పెట్టారు మన వాళ్ళు మళ్ళీ దానికి. ఒంగోలు ఆమెది ఆ, సామాన్లు అంటే అది కూడా తప్పే. నేను ఏమంటున్నాను, నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆడవాళ్ళ యొక్క అవయవాల్ని, ఒక శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాన్లు అని అనడం చాలా రాంగ్. అది వాళ్ళు కూడా పాలు తాగి పెరిగిన వాళ్ళే కదా. సో స్త్రీలను గౌరవించాలని నేను అంటున్నాను. తప్పలేదా? అత్తయ్య గారు, ఆ? భారతదేశంలో సాంప్రదాయం ఉంది. ఉంది. బట్టలు ఎంతటికైనా వేసుకొని ఉండొచ్చు, కానీ మగవాడు బుద్ధి మారాలంటున్నారు. దీనిపై మీరేం? ఆ? బట్టలు మేము ఎలాంటి అయినా వేసుకుంటాం, మీ చూపు బాగుండాలంటున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం, సాంప్రదాయం వాళ్ళ అనేది చాయిస్. అది నీ బట్టలు ఇలా ఇంతకుముందు కూడా మంచు లక్ష్మి విషయం కూడా అదే అయింది. సాంప్రదాయం అనేది లేదు. ఒక జర్నలిస్ట్ అట్లానే అన్నారు, ఏంటమ్మా నీకు బట్టలు నా ఇష్టం అనింది. ఆ ముంబై వెళ్తుంది, సినిమా అవకాశం కోసం ట్రై మరి చేసింది. నీ ఇష్టం కొంచెం అన్నప్పుడు మోడర్న్ లుక్ లో కనిపించమన్నారు, మోడర్న్ లుక్ లో కనిపించింది, తప్పేముందండి. ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం ఒక్క విషయం అండి. ఇదంతా పక్కన పెట్టండి. మీరంతా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారా? లేదండి, సపోర్ట్ చేస్తున్నాం. మరి ఆయన ఎందుకు సారీ చెప్పిండు? ఆయన సారీ చెప్పాడు, తప్పు లేదు. ఆయన ఇప్పుడు సారీ శ్రీవారు- చెప్పింది ఆయన ఒక శ్రీవారు కూడా ఓటుకి ఎందుకు అండి. తిన్నాడు చెప్పండి. సారీ చెప్పింది సత్య గారు. ఆ. ఆయన జస్ట్ ఒక ఓటుకి, అది కూడా మా ఆడపిల్లలు బాధపడద్దమ్మా అనేసి అట్లా చెప్పారు తప్ప ఆ. మిగతా 99% ఎవరికి పోయింది, దాని గురించి ఎవడు ఎందుకు మాట్లాడలేదు అని మేము అడుగుతున్నాం. అది ఇప్పుడు మహిళా కమిషన్ కంటే మనం గొప్ప వాళ్ళమా? ఆబ్వియస్లీ అండి. మహిళా కమిషన్ వైపీ కంటే మనం గొప్ప ఊరు వాళ్ళమా? మొత్తం ఒక సైడ్ ఉంటే మహిళా కమిషన్లు అనసూయ గారు ఒక్కరే ఒక సైడ్ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు? ఒక అనసూయ గారు కాదమ్మా, ఒక చిన్మయ్య గారే కాదు, ఒక ప్రకాష్ రాజ్ గారే కాదు, ఒక మంచు మనోజే కాదు, ఒక నాగబాబే కాదు, మొత్తం అందరూ బయటకు వస్తారు వన్ బై వన్. చూడండి ఆయన ఏ వ్యాఖ్యలు చేశాడు అవైతే మాత్రం రాంగు 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 విషయం కూడా తప్పే. రాంగులు కూడా ఆ పదం తీసేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అందులో చిన్మయ్య గారు సాంగ్ పాడింది. అప్పుడు రోబో సినిమా కూడా అంతగా జనాలు ఎడ్యుకేట్ కాలేదండి. రోబో ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చి సినిమాలు అంటున్నారు కదా. ఖచ్చితంగా మాట్లాడతాము, పెద్ద సినిమా కోసం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఆ పదం తీయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే శివాజీ గారు ఎక్కువ ఫీల్ అవట్లా, ఎక్కువ మహిళలు ఎక్కువ ఫీల్ అవ్వలేదు ఆ మాటల గురించి. సోషల్ మీడియా వాళ్ళకి బిగ్ బాస్ అయ్యేపటికి ఇది ఒక్కటే పట్టుకుని ఏలాడుతున్నారు. దాని వల్ల ఇన్ని జరుగుతున్నాయి తప్ప దేని వల్ల కాదు అని మరి అంటున్నారు. సోషల్ మీడియా అంటే మీరే కదా సార్. నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా, నేను వీడియోలు చేసుకోవడానికి వచ్చాను, మీరే కదా క్వశ్చన్ అడిగారు. వీళ్ళ వల్ల ఎట్లా అయిందంట. ఏదైనా ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రము నాట్ యాక్సెప్టబుల్. అంటే అది ఒక్కటే విషయం. అలా సత్య గారు ఒక్క నిమిషం అడుగుతున్నా, అడుగు. వెయిట్, అడుగు. ఆయన అన్నది ఒక మాట పట్టుకుంటున్నారు కానీ మంచి 99% ఉంది కదా అందులో. అది ఎందుకు పట్టుకోవట్లేదు? మంచి ఎప్పుడు జనాలు చెడే చూస్తారు. ఓకేనా? అదే ఆయన అంటున్నా. మంచిగా చెప్పారు, మీరు బయటకు వచ్చినప్పుడు మీరైనా కొంచెం చెప్పాలి కదా. వస్త్రాలు మంచిగా వేసుకుంటాం అన్నారు. దానికి నేను ఏకీపిస్తాను, నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆడవాళ్ళ యొక్క శరీర భాగాల కోసం మాట్లాడడం,
తర్వాత ముండలు అంటాము, దరిద్రపు కొట్టుకోలు అనడం, ఇవి నాకు నచ్చలేదు. ఆయన ఆలోచన అది. ఎందుకంటే మొన్న ఒక సినిమా చేసి వచ్చాడు కదా, ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు కదా, కోర్టు. ఇంకా ఆ ఆలోచనలు అట్లానే ఉన్నాయి. ఆయన కూడా ఒక 10 ఏండ్లు వనవాసంలోకి వెళ్ళి వచ్చాడు. ఈ మధ్యలో వచ్చాడు బయటకు, మీ అందరికీ తెలుసు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అట్లా ఆ ప్రశ్నిస్తుంటే అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా పబ్లిక్ లోకి వచ్చాయి కదా, సోషల్ మీడియాలోకి వచ్చాయి, టీవీలోకి వచ్చాయి. సో జనాలు యాక్సెప్ట్ చేయరు. మహిళా కమిషన్ వరకు వెళ్ళిందంటే ఆ వ్యాఖ్యలు తప్పనే కదా అర్థం. సత్య గారు ఇప్పుడు మీరు అన్నారు కోర్టు మూవీ దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అయ్యింది. బిగ్ బాస్ కూడా ఇట్లా అన్నాడు మాట వాళ్ళకి. నాగార్జున గారు క్లాస్ స్పీకర్, నాగార్జున గారు క్లాస్ స్పీకర్, నీకు గుర్తుందా? ఆయన మాట్లాడమే అట్లా గానీ దానికి అర్థం ఇంకోటి సామాన్యులు కూడా రాంగే. ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చింటే రాజకీయ నాయకులాగా ఆబ్వియస్ గా ఎవరికి నొచ్చించకుండా మాట్లాడతారు. స్క్రిప్ట్ కాదు కాబట్టి ఆన్ స్పాట్ లో మాట్లాడారు కాబట్టి ఫ్లిప్ అయిన కోడ్ కదా. ఇప్పుడు 100% లో 1% ఫ్లిప్ అయిందని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే 99% కరెక్ట్ చెప్పిందని మీరు సపోర్ట్ చేస్తారా? 1% ఎట్లా అయింది తప్పు? పదం కాదు, అక్కడ 3 పదాలను యూజ్ చేశాడు. ఒకటి సామాన్లు అనే పదం యూజ్ చేశాడు, 2 దరిద్ర కొట్టలు అన్నాడు, 3 ముండలు అన్నాడు. అన్నాడు. ఆ 3 మాటలు కూడా చాలా రాంగ్. దానికోసమే ఇప్పుడు మహిళా కమిషన్ పిలిచారు ఆమెకి. ఆడవాళ్ళు నిండుగా ఉండండి అన్నాడు. కరెక్టే, తప్పలేదు. కరెక్టే, తప్పలేదు. ఆడవాళ్ళు మీరు గౌరవంగా ఉండండి అమ్మా, భారతీయ సంస్కృతి. వేరే వాళ్ళు ఎవరు వస్తే నేను ఉండను ముందే చెప్తున్నాను. నేను మాట్లాడి వెళ్ళిపోతాను. శివాజీ గారు ఒక మాట అన్నారు, మహిళలు గౌరవం కాపాడండి, వస్త్రాలు బాగా వేసుకోండి అన్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. మహిళ వస్త్రాలు బాగుండాలన్నారు శివాజీ గారు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ 3 పదాలు చాలా అభ్యంతరకరం. ముండలు అంటాము, సామాన్లు అంటాము, దరిద్ర కొట్లు అంటాము. ఓకేనా? థ్యాంక్ యూ. అంతేనా? వేరే ఎవరు గొడవల కోసం అబ్బాయి ఎవరు శివాజీ ఫ్యాన్ అనుకుని పైకి నాకంటే ఎందుకు గొడవలు అవసరం? అమ్మ నాగబాబు గారు వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఆయన మాటలు కూడా మీరు వినండి ఒకసారి. ఓకేనా? ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన చిన్న వ్యక్తి కాదు. 4-5 సార్లు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది. బెస్ట్ యాక్టర్ గా వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది. సో ఆయన కూడాను శివాజీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. నాగబాబు గారు మాటలు ఇంకా చాలా మంది కూడా వస్తారు. ఫస్ట్ ఆయన మాట్లాడారు, ఫస్ట్ వర్షం నిజం 100% హ్యాట్స్ ఆఫ్. మన దేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు. అంతవరకు నేను కూడా ఒప్పుకున్నాను ఆయనకి. కానీ ఈ పదాలు ఎప్పుడైతే యూజ్ చేశాడో అది మహిళా సంఘాల వరకు వెళ్ళిపోయింది, మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది. అవి అభ్యంతరకరం అని నేను చెప్తున్నా. అది అక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఎవరు సత్య గారు? సోషల్ మీడియానే. సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మీడియా? సోషల్ మీడియా సోషల్ మీడియానా? వాళ్ళది కాదు, ప్రతి ఒక్క సోషల్ మీడియా. ఎవరు పెట్టారు? కేసు ఎవరు పెట్టలేదు, శివాజీ గారి మీద మహిళా సంఘాలు పెట్టాయి. మహిళా సంఘాలు గారు ఎవరు అప్రోచ్? మహిళా సంఘాలు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసి ఇచ్చారమ్మా. కాదు అనసూయ గారు కాదు. అనసూయ గారు ఓన్లీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. మీకు జన్మనిచ్చింది ఒక స్త్రీ, మాకంటే పురుషులు మీరు గొప్ప వాళ్ళ, అది మా ఇష్టము అని ఆమె ఏదో మాట్లాడింది. సత్య గారు మీరు అనేది బాగుంది, మీ వర్షన్ బాగుంది. మహిళా సంఘాలు కంప్లైంట్ ఇచ్చాయి. అరే నేను చెప్పేది మహిళా కమిషన్ చెప్పండి, అడగండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక జన్మనిచ్చిన శిశువుది మీరు అట్లా అనకూడదు, అభ్యంతర సామాన్లను వాడకూడదు అంటే చూపించడం ఎంతవరకు కరెక్ట్? సగం బట్టలు వేసుకొని వస్తున్నారు, సరిగ్గా రండి అన్నాడు ఆయన. అందులో తప్పేమన్నా ఉందా? అందులో తప్పలేదు, నేను చెప్పాను ఆల్రెడీ. కొంచెం మన భారతీయులు భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నాడు. అది బానే ఉంది. తర్వాత యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం అని నేను చెప్తున్నా. ఓకే, ఒక అన్నగా మంచిగా చెప్పాడు. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాడు? పప్పులో కాలు వేసేసాడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయి అంటున్నారు. అంటే వాళ్ళు మాట్లాడుంటే చిన్నపిల్లల శిశువులు ఆకలి తీర్చే అవయవాల్ని సామాన్లు అనడం ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ అంతా బాగా నాగబాబు గారు అన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ప్రతి ఓడు మాట్లాడేవాడయ్యాడు, ఎందుకు మాట్లాడమని నాగబాబు గారు అన్నారు. నాగబాబు గారు అన్నది ఏమంటారు, మీ చెప్పు తీసుకొని కొడతా అన్నాడంట. ఇక్కడే అండి నేను పట్టుకుంటాను. నాగబాబు గారు అంత హార్ష్ గా ఏం మాట్లాడలేదు. చెప్పు తీసుకొని కొడతా అంటే అది కరెక్టేనా మరి? ఆ మాట్లాడిన శివాజీ గారిని ఎందుకంటే ఒక తండ్రిగా అన్నాడేమో నేను నాగబాబు గారు. సారీ, మరి ఈయన కూడా ఒక తండ్రిగానే అన్నాడేమో, ఆడపిల్లలకి అన్నలాగా అన్నాడేమో. ఏమో నాగబాబు గారు చెప్పు తీసుకొని కొడతానన్నారు, లేదు నాకు తెలియదండి. నేనైతే ఆ వీడియో చూడలేదు. చూసినాక రేపు మాట్లాడతాను. వాళ్ళు కూడా ఒక కుమార్తె నిహారిక. సో ఆయన కూడా బాధపడి ఉండొచ్చు. అదే అంటాను కదా నేను. అదే ఫస్ట్ వర్షన్ అంతా బానే ఉంది, శివాజీ గారు మాట్లాడింది. సెకండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరంగా ఉంది. క్షమించరాని నేరంలా ఉంది, శిక్ష కూడా పడేటట్టు ఉంది.
నాన్ ఆయన మాట్లాడు పెట్టండి. అది మాట్లాడు ఇండియా గురించి మాట్లాడాలి, అది మాట్లాడాలి. ఏముందిరా అక్కడ అందరు ఇక్కడికి వచ్చి